ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎన్నికల యుద్ధంలో మునిగి తేలుతుంది. 175 అసెంబ్లీ స్థానాల్లో నువ్వా నేనా అన్నట్లు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అయితే ఈ 175 స్థానాల్లో ఒక స్థానం గురించి మాత్రం భారీగా చర్చ జరుగుతుంది. కేవలం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే కాదు, అటు తెలంగాణ ప్రజలు కూడా ఈ సీట్ ఎవరి సొంతం అవుతుందని ఎక్సైట్మెంట్ తో ఉన్నారు. రెండు రాష్ట్రాల్లో ఇంత ఎక్సైట్మెంట్ ని పెంచిన ఆ హై వోల్టేజ్ స్థానం పిఠాపురం. అక్కడ పోటీ చేస్తుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ ర్యాలీ తీశారు. పిఠాపురంలో ఎన్ని జిమ్మిక్కులు చేసినా పవన్ కళ్యాణ్ గెలవడం అసాధ్యం అంటున్నారు స్థానిక ప్రజలు. పవన్ కళ్యాణ్ వచ్చాడు సార్. పవన్ కళ్యాణ్ వచ్చి ఏం చేస్తాడండి? ఆయన ఒక పక్క హీరో అంతే, నేనే చేయగలండి. పెదలకి అభివృద్ధి కూడా కావాలి కదా, సో అందుకని అభిమానులు వస్తారు, అందరూ ఓటేస్తారని గ్యారెంటీ. పవన్ కళ్యాణ్ అయితే పిఠాపురం ఖచ్చితంగా లక్ష మెజార్టీ అలాగే గ్యారంటీగా వస్తుంది. గ్యారంటీ ఇంకేం డౌట్ లేదండి. పవన్ కళ్యాణ్ గారు మెజార్టీతో నెగ్గుతారన్న. ఎక్కడున్నాయండి తనకు విలువలు? నలుగురు పిల్లలు. పవన్ కళ్యాణ్ అంటే 3 పెళ్లిళ్ళు 2 విడాకులు. అతని దృష్టిలో 4 పెళ్లిళ్ళు అంటాడు. మరి 4వ పెళ్ళం ఎవరో తెలియదు. జగన్ ఏమో నాకు తెలియదు. జగన్ పరిపాలన బాగోలేదు. ఆయన వచ్చిన మాకు వ్యాపారాలు ఏమీ లేవు. ఎంతకాలం భరిస్తాం? మీరందరూ కోరి 1 లక్ష మెజారిటీతో గెలిపించకపోతే మాది పిఠాపురమే కాదు. కాకినాడ జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ లో హాట్ సీట్ గా మారిపోయింది. దీనికి కారణం అక్కడ పోటీ చేసే క్యాండిడేట్స్ లో ఒకరైన పవన్ కళ్యాణ్ గారు. 2019లో 2 అసెంబ్లీ సీట్లలో పోటీ చేసి ఓటమి పాలైన పవన్ కళ్యాణ్ గారు ఈసారి పిఠాపురం నుంచి పోటీ చేసి గెలిచి అసెంబ్లీలో మొట్టమొదటిసారిగా అడుగు పెట్టాలని శ్రమిస్తుంటే ఎలా అయినా సరే పవన్ కళ్యాణ్ గారిని ఈసారి కూడా ఓడించి రాజకీయ సన్యాసం తీసుకునేలా చేయాలని వైసీపీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి శ్రమ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రయత్నాల నడుమ పిఠాపురంలో ఈసారి హై వోల్టేజ్ ఎలక్షన్ ఫైట్ జరగబోతుంది. సో ఈ ఫైట్ కి సంబంధించిన పూర్తి వివరాలు, పవన్ కళ్యాణ్ గారు గెలిచే ఛాన్సెస్ ఉందా లేదా అనేది ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా హై వోల్టేజ్ వాతావరణం నెలకొన్న పిఠాపురం అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ గురించి తెలుసుకుందాం. 1952లో ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ మొదలయ్యాయి. అప్పటి నుంచి 2019 వరకు 16 సార్లు అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి. 12 సార్లు కాపు నాయకులు ఎమ్మెల్యేగా నిలిచారు. అంతేకాదు ఇక్కడ ఉన్న 2,29,591 మంది ఓటర్లలో దాదాపు 90,000 నుంచి 1,00,000 మంది కాపు ఓటర్లు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ కాపు ఓటర్స్ ఉన్న కాన్స్టిట్యుయెన్సీ పిఠాపురమే. సో క్లియర్ గా ఇక్కడ కాపు కమ్యూనిటీ స్ట్రెంగ్త్ అనేది ఎక్కువగా ఉంది. ఈ కమ్యూనిటీ ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ గెలిచే ఛాన్స్ ఉంది. అయితే కాపులు ఎక్కువగా ఉన్న పిఠాపురం నియోజకవర్గం ఎలక్షన్స్ గురించి రాష్ట్రం మొత్తం ఆసక్తిగా ఎదురు చూడటానికి కారణం అక్కడ పోటీ చేస్తున్న క్యాండిడేట్స్. ఈసారి పిఠాపురంలో పోటీ చేస్తున్న క్యాండిడేట్స్ లో ముందుగా మనం చెప్పుకోబోయేది పవన్ కళ్యాణ్ గారి గురించి. పిఠాపురం కాన్స్టిట్యుయెన్సీ స్టేట్ లో హాట్ టాపిక్ గా మారడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్, ఎప్పుడో 2009లో ప్రజారాజ్యం పార్టీలోని యూత్ వింగ్ పార్టీ అయిన యువరాజ్యం కి ప్రెసిడెంట్ గా జాయిన్ అవ్వడంతో పవన్ కళ్యాణ్ గారి రాజకీయ ప్రయాణం మొదలైంది. 2009 ఎలక్షన్స్ లో పోటీ చేయకపోయినా వాళ్ళ అన్నయ్య చిరంజీవి గారి తరపున భారీగా ప్రచారం చేశారు. కానీ ఆ తర్వాత చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. అది నచ్చని పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత కొన్నేళ్లు పాలిటిక్స్ నుంచి బ్రేక్ తీసుకుని 2014లో జనసేన పార్టీని స్థాపించారు. 2014లో డైరెక్ట్ గా పోటీ చేయకుండా టీడీపీ ఇంకా బీజేపీకి మద్దతిస్తూ ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ గెలుపుకి కారణమయ్యారు పవన్ కళ్యాణ్ గారు. ఆ తర్వాత టీడీపీ బీజేపీతో విడిపోయి 2019 అసెంబ్లీ ఎలక్షన్స్ లో పోటీ చేశారు. 2019 ఎలక్షన్స్ లో 175 స్థానాల్లో పోటీ చేసిన జనసేన కేవలం ఒక్క స్థానంలో గెలిచింది. పవన్ కళ్యాణ్ గారు గాజువాక, భీమవరం 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి అంటే 2024 ఎలక్షన్స్ లో ఎలా అయినా గెలవాలి అనే ఉద్దేశంతో తన సొంత కమ్యూనిటీ ఎక్కువగా ఉన్న పిఠాపురం నుంచి పోటీకి సిద్ధమయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో పిఠాపురం కాన్స్టిట్యుయెన్సీ హాట్ టాపిక్ గా మారడానికి పవన్ కళ్యాణ్ గారు కారణమైతే ఆ కాన్స్టిట్యుయెన్సీ హై వోల్టేజ్ రణరంగంగా మారడానికి కారణం పవన్ కళ్యాణ్ గారికి ఆపోజిట్ గా వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేస్తున్న వంగా గీత గారు. వంగా గీత గారు ప్రెసెంట్ కాకినాడ సిట్టింగ్ ఎంపీ. వంగా గీత గారు తన రాజకీయ ప్రయాణాన్ని 1994లో మొదలు పెట్టారు. 1994లో పిఠాపురం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓటమి పాలైన గీత గారు ఆ తర్వాత 1995 నుంచి 2000 వరకు టీడీపీ గవర్నమెంట్ లో ఈస్ట్ గోదావరి జిల్లాకి జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేశారు. అంతేకాదు 1997లో తెలుగుదేశం పార్టీకి వైస్ ప్రెసిడెంట్ కూడా అయ్యారు. ఆ తర్వాత 2000
2000 సంవత్సరంలో టీడీపీ తరపున గీతా గారు రాజ్యసభకి నామినేట్ అయ్యారు. 2009లో చిరంజీవి గారు పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో చేరి పిఠాపురం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో గీత గారు కూడా కాంగ్రెస్ లో కలిసిపోయారు. 2014 ఎలక్షన్స్ లో ఏ పార్టీ తరపున పోటీ చేయని గీత గారు 2019 ఎలక్షన్స్ కి ముందు వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయి ఆ తర్వాత జరిగిన ఎలక్షన్స్ లో కాకినాడ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఎంపీగా గెలిచారు. ఈసారి అంటే 2024 అసెంబ్లీ ఎలక్షన్స్ లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి క్యాండిడేట్ అయిన పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోవడానికి వంగా గీత గారు పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున పోటీ చేస్తున్నారు. పిఠాపురం నుంచి ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. కానీ పోటీ జరిగేది మాత్రం హెవీ వెయిట్స్ అయిన పవన్ కళ్యాణ్ ఇంకా వంగా గీత మధ్యలోనే. అయితే ఈ హెవీ వెయిట్స్ ప్రత్యేకించి పిఠాపురం ని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది? ముందుగా పవన్ కళ్యాణ్ గారు. గైస్, వీడియో కంటిన్యూ చేసే ముందు పవన్ కళ్యాణ్ గారి బాల్యం, సినీ ప్రస్థానం, వ్యక్తిగత మరియు రాజకీయ జీవితం ఇంకా చాలా విషయాలు తెలుసుకోవడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే ఆడియో బుక్ మీకు బాగా హెల్ప్ అవుతుంది. దాంతో పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ నారా చంద్రబాబు నాయుడు అనే ఆడియో బుక్స్ కూడా మీకు బాగా హెల్ప్ అవుతాయి. ఈ ఆడియో బుక్స్ మీకు కూక్ ఎఫ్ఎం అనే ప్లాట్ఫామ్ లో దొరుకుతాయి. ప్రతి నెల వీళ్ళు 20కి పైగా కొత్త ఆడియో బుక్స్ ని రీజనల్ లాంగ్వేజెస్ లో యాడ్ చేస్తూ ఉంటారు. అండ్ కూక్ ఎఫ్ఎం బైట్స్ లో అయితే మీరు 15 minutes లోనే మంచి ఇన్ఫర్మేషన్ ని పొందొచ్చు. ప్రెసెంట్ కూక్ ఎఫ్ఎం లో 7 days ఫ్రీ ట్రయల్ నడుస్తుంది. ఈ 7 days మీరు ఎన్ని బుక్స్ కావాలంటే అన్ని బుక్స్ ని ఫ్రీగా వినొచ్చు, ఇంక్లూడింగ్ ఆఫ్లైన్ లిజనింగ్, యాడ్ ఫ్రీ కంటెంట్ అండ్ కస్టమ్ ప్లేలిస్ట్లు కూడా. పేమెంట్ డీటెయిల్స్ యాడ్ చేసిన తర్వాత ₹2 కట్ అవుతుంది. మళ్ళీ ఇది మీకు వెంటనే రీఫండ్ కూడా అవుతుంది. ఈ సబ్స్క్రిప్షన్ ని మీరు ఎప్పుడైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి. వెంటనే కూక్ ఎఫ్ఎం ని డౌన్లోడ్ చేసుకోండి. కూక్ ఎఫ్ఎం మీ మనసుకు నచ్చింది వినండి. నౌ గెట్ బ్యాక్ టు ది వీడియో. పవన్ కళ్యాణ్ గారు 2019లో ఎలక్షన్స్ లో గాజువాక ఇంకా భీమవరం నుంచి పోటీ చేశారు. ఈ రెండు కూడా కాపు ఓటర్స్ ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలే. కాకపోతే జగన్ గారి హవా ముందు పవన్ కళ్యాణ్ గారి మ్యాజిక్ పనిచేయలేదు. దాంతో పవన్ కళ్యాణ్ గారు రియాలిటీని తెలుసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవాలంటే తన ఒక్కడి శక్తి సరిపోదు అనే ఉద్దేశంతో టీడీపీ ఇంకా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. పొత్తు పెట్టుకున్న తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ గాజువాక లేదా భీమవరం నుంచి పోటీ చేస్తారు అనే వార్తలు వినిపించాయి. పాలకొల్లు, తిరుపతి స్థానాల నుంచి కూడా పోటీ చేసే ఛాన్సెస్ కూడా లేకపోలేదు అని జనసేన కార్యకర్తలు ప్రచారం చేశారు. అయితే ఫైనల్ గా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నట్లు తెలిపారు. గాజువాక, భీమవరం, పిఠాపురం తనకి 3 కళ్ళు లాంటివని, కానీ పొత్తు పెట్టుకోవడం వల్ల గాజువాక ఇంకా భీమవరం టీడీపీకి ఇవ్వాల్సి వచ్చిందని, అందుకే తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. అంతేకాదు కేంద్రంలోని పెద్దలు తనని ఎమ్మెల్యే, ఎంపీ 2 సీట్లకి పోటీ చేయమని అడిగారని, కానీ ముందు రాష్ట్రానికి పనిచేసి ఆ తర్వాత దేశం కోసం పనిచేస్తానని చెప్పి పిఠాపురం ఎమ్మెల్యే సీటు కోసం పోటీకి సిద్ధమయ్యారు పవన్ కళ్యాణ్. అయితే పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం సీట్ అంత ఈజీగా రాలేదు. దీని వెనక చాలా రాజకీయం జరిగింది. పిఠాపురం నియోజకవర్గాన్ని చూసుకుంటే ఇక్కడ టీడీపీ లీడర్ అయిన ఎస్విఎస్ఎన్ వర్మకి మంచి క్రేజ్ ఉంది. ఈయన మంచి ఫాలోయింగ్ ఉన్న లీడర్. 2009లో పిఠాపురంలో టీడీపీ తరపున పోటీ చేసి వంగా గీతా గారి మీద అతి కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయిన వర్మకి 2014లో టీడీపీ సీట్ ఇవ్వలేదు. దాంతో వర్మ ఇండిపెండెంట్ గా పోటీ చేసి 47,080 ఓట్ల మెజారిటీతో గెలిచి టీడీపీకే కాదు మిగతా పార్టీలకు కూడా మైండ్ పోగొట్టాడు. ఎందుకంటే ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ 47,000 ఓట్ల మెజారిటీతో గెలవడం అనేది అంత ఈజీగా జరగదు. వర్మ తన సత్తా చూపించడంతో టీడీపీ మళ్ళీ వర్మని పార్టీలోకి తీసుకుంది. కానీ 2019 ఎలక్షన్స్ లో వైసీపీ క్యాండిడేట్ అయిన దొరబాబు పెండం మీద 14,992 ఓట్ల తేడాతో ఓడిపోయారు. సో ఈసారి పిఠాపురం నుంచి టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ని వర్మ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ పొత్తు వల్ల పిఠాపురం జనసేనకి ఇవ్వాల్సి వచ్చింది. దాంతో వర్మతో పాటు పిఠాపురం టీడీపీ సపోర్టర్స్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. వర్మ ఫాలోవర్స్ అయితే టీడీపీ పార్టీ జెండాలు తగలబెట్టి వర్మని ఇండిపెండెంట్ గా పోటీ చేయమని కూడా కోరారు. అయితే ఇక్కడ సీన్ లోకి చంద్రబాబు నాయుడు గారు దిగారు. 2014లో టీడీపీని గెలిపించి ఇప్పుడు కూటమి గెలవటానికి సపోర్ట్ చేస్తున్న పవన్ ని పిఠాపురంలో గెలిపించటం తమ బాధ్యతని, పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసి గెలిపిస్తే టీడీపీ అధికారంలోకి వచ్చాక మొట్టమొదటి ఎమ్మెల్సీ పొజిషన్ ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు వర్మకి ప్రామిస్ చేశారు. దాంతో చల్లబడిన వర్మ గారు తన పూర్తి సపోర్ట్ ని పవన్ కళ్యాణ్ గారికి అందిస్తున్నారు. ఇంకా నెక్స్ట్ వంగా గీతా గారి విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేసినా ఆయన్ని ఓడించి ఆయన రాజకీయ
జీవితానికి చెక్ పెట్టాలని వైసీపీ ఎప్పటి నుంచో రెడీగా ఉంది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి కూటమి తరపున బరిలోకి దిగుతున్నాడు అని డిక్లేర్ చేశారో అప్పటి నుంచి జగన్ గారు పిఠాపురం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. 2019లో వైసీపీ తరపున పోటీ చేసి గెలిచిన పెండెం దొరబాబుకి అక్కడ సీట్ ఇవ్వలేదు. ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్ పిఠాపురంలోని లోతట్టు ప్రాంతాల వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ ఆ ఇచ్చిన హామీని వైసీపీ గవర్నమెంట్ నిలబెట్టుకోలేదు. దాంతో అక్కడ ప్రజలు వైసీపీ మీద, అక్కడ వైసీపీ తరపున గెలిచిన పెండెం దొరబాబు మీద అసంతృప్తితో ఉన్నారు. అందుకే ఈసారి దొరబాబుకి టికెట్ ఇవ్వకుండా మరో కాపు నేత అండ్ ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ అయిన వంగా గీత గారిని బరిలోకి దించింది వైసీపీ. వంగా గీత గారు 2009లో ప్రజారాజ్యం తరపున పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలవటం, 2019లో వైసీపీ తరపున కాకినాడ నుంచి ఎంపీగా గెలవటం, ప్లస్ కాపు కమ్యూనిటీలో గీత గారికి మంచి ఫాలోయింగ్ ఉండటంతో పవన్ కళ్యాణ్ ఎదుర్కోవడానికి వంగా గీత అయితేనే కరెక్ట్ అని భావించి ఆమెను బరిలోకి దించారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం వంగా గీత గారిని బరిలోకి దించటమే కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురం మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు. బాగా మాస్ గా చెప్పాలంటే పిఠాపురంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫీల్డింగ్ పెట్టినట్లు రిక్యూ పాయింటింగ్ ధోని, గంగూలీ కూడా పెట్టలేరు, అలా పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో వంగా గీత గారిని గెలిపించడం కోసం హేమహేమిలని పిఠాపురంలోకి దించింది వైసీపీ. ముందుగా మాజీ జనసేన లీడర్ అయిన మంకినీడు శేషు కుమారి గారిని వైసీపీలో జాయిన్ చేసుకున్నారు. 2019లో శేషు కుమారి గారు జనసేన తరపున పోటీ చేసి 29,000 ఓట్ల వరకు సాధించారు. అభ్యర్థుల మార్పుల్లో భాగంగా పెండెం దొరబాబుకు ఈ ఎలక్షన్ లో టికెట్ కేటాయించలేదు. అలా అని చెప్పి ఆయన్ని పక్కన పెట్టలేదు. పెండెం దొరబాబుతో చర్చించిన జగన్ గారు పిఠాపురంలో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. పిఠాపురం అభ్యర్థి వంగా గీతా వర్గంతో సమన్వయంతో కలిసి పనిచేసి నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయాలి అన్నారు. అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ పదవి ఇస్తారని పెండెం దొరబాబుకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. దీంతో ఆయన వంగా గీత గెలుపు కోసం పనిచేస్తారని ప్రకటించారు. నెక్స్ట్ ఏపీ కాపు లీడర్ అయిన ముద్రగడ పద్మనాభంని కూడా పిఠాపురంలోకి దించింది వైసీపీ. ఈయన టీడీపీ ఇంకా కాంగ్రెస్ హయాంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా, మినిస్టర్ గా కూడా పనిచేశారు. కాపు అండ్ బీసీ కమ్యూనిటీలో కూడా ఈయనకి మంచి ఫాలోయింగ్ ఉంది. ముందసలు వైసీపీలోకి రాను, వస్తే టీడీపీ లేదా జనసేన అని మాట్లాడిన ముద్రగడ్ని వైసీపీలోకి తీసుకొని వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. పార్టీలోకి తీసుకున్న వెంటనే ఆయనకి పిఠాపురంలో ఎలక్షన్ క్యాంపెయిన్ బాధ్యతలని అప్పగించింది. వైసీపీ తన మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతూ ముద్రగడ గారు క్యాంపెయినింగ్ స్టార్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ కానీ పిఠాపురంలో గెలిస్తే తన పేరుని ముద్రగడ పద్మనాభం నుంచి ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని ఛాలెంజ్ కూడా చేశారు ముద్రగడ పద్మనాభం. పిఠాపురంలో 3 మండలాలు ఉంటే ప్రతి మండలానికి ఒక ఎమ్మెల్యేని ఇన్ఛార్జిగా నియమించింది వైసీపీ. కొత్తపల్లి మండలానికి దడిశెట్టి రాజా, గొల్లప్రోలు మండలానికి కురసాల కన్నబాబు, పిఠాపురం టౌన్ కి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని ఇన్ఛార్జిగా నియమించారు. ప్లస్ వీళ్ళందరికీ హెడ్ గా ఎంపీ మిథున్ రెడ్డిని హెడ్ గా నియమించారు. మిథున్ రెడ్డి గారి ఎన్నికల స్ట్రాటజీలు, ఆయన ప్రణాళికలు వేరుగా ఉంటాయి. అందుకే ఆయన్ని స్పెషల్ గా అపాయింట్ చేశారు. చూసారుగా, ఇది పిఠాపురంలో వైసీపీ పెట్టిన ఫీల్డింగ్. ఒక కాన్స్టిట్యుయెన్సీలో ఎమ్మెల్యేస్ ని, ఎంపీస్ ని, మాజీ మినిస్టర్లని ఇన్ఛార్జీలుగా పెట్టారంటేనే అర్థం చేసుకోవచ్చు అక్కడ గెలుపు ఎంత ముఖ్యమో అని. అక్కడ గెలుపు అనడం కంటే పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం ముఖ్యం అని మనం అనుకోవడం ఏంటి, పవన్ కళ్యాణ్ గారిని ఓడించడమే ముఖ్యమైన లక్ష్యం. కానీ ఎందుకు పవన్ కళ్యాణ్ ని పిఠాపురంలో ఓడించడానికి వైసీపీ ఈ రేంజ్ లో కాన్సన్ట్రేట్ చేస్తుంది? 2019లో పవన్ కళ్యాణ్ ది ఆవేశం, కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ది ఆలోచన. 2019 ఎలక్షన్స్ తర్వాత సినిమాకి రియాలిటీకి తేడా ఏంటనేది పవన్ కళ్యాణ్ గారికి తెలిసొచ్చింది. ఈసారి ఎలా అయినా అసెంబ్లీలో అడుగు పెట్టడం కోసం టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు గొప్పోడు అనే ఉద్దేశంతో కూటమి కోసం తన పార్టీ సీట్లను కూడా త్యాగం చేశారు. ఒక రకంగా చెప్పాలంటే అసలు ఈ కూటమి ఏర్పడడానికి కారణమే పవన్ కళ్యాణ్ గారు. సో కూటమికి సెంటర్ ఫేస్ గా ఉన్న పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తే కూటమి నడుము విరక్కొట్టొచ్చు అనే ఉద్దేశంతో వైసీపీ పిఠాపురం మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది. దాంతో పాటు పవన్ ఈ ఎలక్షన్ లో మెయిన్ ఎజెండా ఒకే ఒకటి పెట్టుకున్నారు. అదేంటంటే జగన్ ని కుర్చీ దించడం. ఎవరు వచ్చినా పర్వాలేదు, జగన్ మాత్రం రాకూడదని పవన్ కళ్యాణ్ గారు పదే పదే అనడంతో సీఎం జగన్ గారు దాన్ని బాగా పర్సనల్ గా తీసుకున్నట్లు అనిపిస్తుంది. అందుకే అనుకుంటా పిఠాపురంలో మొత్తం పవర్ఫుల్ వైసీపీ లీడర్స్ ని ఇన్ఛార్జీలుగా పెట్టి సీనియర్ కాపు లీడర్ అయిన వంగా గీత గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. సో ఇక్కడ $1 మిలియన్ క్వశ్చన్,
పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా? అఫ్ కోర్స్ వంగ గీత గారు గెలుస్తారా అని కూడా అడగొచ్చు. కానీ అందరికీ తెలుసు ఎవరి గెలుపు కోసం ఎక్కువ మంది వెయిట్ చేస్తున్నారు. అయితే పిఠాపురం కాన్స్టిట్యుయెన్సీకి ఒక స్పెషాలిటీ ఉంది. ఇక్కడ ప్రజలు ప్రతి ఒక్క పార్టీకి ఒకసారైనా ఛాన్స్ ఇస్తారు. మీరు చూసుకోండి, 1952 నుంచి పోటీ చేసిన ప్రతి పార్టీ ఒక్కసారైనా గెలిచింది. సో ఇది పవన్ కళ్యాణ్ గారికి మంచి వార్త. ప్లస్ 2019లో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవడానికి మెయిన్ కారణం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ లో చాలా మందికి ఓటు హక్కు లేకపోవడం. కానీ ఆ ఛాన్స్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో చాలా మందికి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈసారి బాగా కష్టపడుతున్నారు. పిఠాపురం వెళ్లి అక్కడ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. వారాహి విజయబేరి యాత్రని పిఠాపురం నుంచి మొదలు పెట్టారు. టీడీపీ బీజేపీ లీడర్స్ తో కలిసి పనిచేస్తున్నారు. అఫ్ కోర్స్ వంగ గీత గారు ఏం తక్కువ కాదు. ఆమె కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న కాపు లీడర్. ప్లస్ పిఠాపురంలో ఆమెకి వైసీపీ లీడర్ సపోర్ట్ భారీగా ఉంది. ఇలాంటి సపోర్ట్ పవన్ కళ్యాణ్ గారు మిస్ అవుతున్నారు. వంగ గీత గారి కమ్యూనిటీ ఓటర్స్ ప్లస్ వైసీపీ అందించిన స్కీమ్స్ వల్ల లాభం పొందిన ఎస్సీ అండ్ బీసీ ఓటర్స్ కానీ కరెక్ట్ గా ఓటు వేస్తే వంగ గీత గారిదే గెలుపు. కానీ 2019 ఎలక్షన్స్ రిజల్ట్స్ గాని మీరు గమనిస్తే వైఎస్ఆర్సీపీకి 83,459 ఓట్లు వస్తే టీడీపీకి 68,477, జనసేనకి 28,011 ఓట్లు వచ్చాయి. ఈసారి జనసేన టీడీపీ రెండు కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి ఆ రెండు ఓట్స్ కలిపితే 96,470 అవుతాయి. అండ్ కొత్త ఓటర్స్ లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి నేను చేసిన ఎనాలిసిస్ ని బట్టి నా ఒపీనియన్ లో అయితే పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఎడ్జ్ లో ఉన్నారు అనిపిస్తుంది. భారీ మెజారిటీ అయితే రాకపోవచ్చు కానీ బట్ కొంచెం ఎడ్జ్లో ఉన్నారని మాత్రం నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇందాక చెప్పే కదా, ఆయన ఫ్యాన్స్ చాలా మందికి ఓటు హక్కు రావటం ప్లస్ పిఠాపురం ప్రజలకి కొత్త క్యాండిడేట్స్కి ఛాన్స్ ఇవ్వటం అలవాటు, కూటమి తరపున పోటీ చేయటం, ఇలా స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయి. వన్ సైడ్ అయితే మాత్రం ఖచ్చితంగా కాదు, నెక్ టు నెక్ ఫైట్ అయితే మాత్రం గ్యారంటీ. మరి జగన్మోహన్ రెడ్డి గారు సెట్ చేసిన ఫీల్డింగ్కి పవన్ కళ్యాణ్ గారు దొరికిపోతారా, లేదా ఆ ఫీల్డింగ్ని తట్టుకొని గ్యాప్స్ ఫైండ్ చేసి బంతిని బౌండరీకి తరలిస్తారా? సెంచరీ కొట్టి పాలిటిక్స్లో గ్రేటెస్ట్ ఎవర్ బ్యాట్స్మెన్ గా అసెంబ్లీలోకి అడుగుపెట్టి మెడ మీద చెయ్యి వేసి తన మేనరిజంతో ప్రజల బాధల గురించి ప్రశ్నిస్తారా? వీటన్నిటికి ఆన్సర్ June 4th తెలుస్తుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరో చేయడానికి సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో వీడియో బాయ్ బాయ్.